ఈ శ్రీరంగపురంలో శ్రీ అనంత పద్మనాభుడు శయన రూపంలో శ్రీదేవి భూదేవి సమేతుడై పూజలైతే అందుకుంటున్నాడు. ఇక ఆలయంలో నుంచి బయటికి వచ్చాక మనకు చూడండి చుట్టూరుతా రిజర్వాయర్ కనిపిస్తుంది. ఈ ఆలయం చుట్టూ ఈ వాటర్ ఉన్నాయన్నమాట. మరి ఈ రంగ సముద్రాన్ని రాణి శంకరమ్మ గారు నిర్మించారట. చూస్తున్నారు కదా ఈ రంగ సముద్రాన్ని, ఎంత బాగుంది కదా వ్యూ. ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా, ఇదంతా చూపిస్తున్నాను చూడండి. ఆలయం చుట్టూ వాటరు, ఉద్యానవనం చూడ్డానికి మనోహరంగా ఉంది కదా, చాలా బాగుంది. ఒకసారి మీరైతే మీ ఫ్యామిలీస్తో వచ్చి ఒకరోజైతే పిక్నిక్ స్పాట్ లాగా పెట్టుకొని వచ్చి టెంపుల్ని అయితే చూడండి. చాలా అంటే చాలా బాగుంది. ఇక నేను ఈ మండపంలోకి వెళ్తున్నాను. చూడండి ఈ మండపం ఎంత అందంగా ఉందో. మంచి మంచి దేవతా చిత్రాలు చెక్కి ఉన్నారు. ఇక ఈ మండపంలో అయితే 30 స్తంభాల దాకా ఈ రాతి స్తంభాలు ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్న ద్వారము తూర్పు ద్వారం అట. ఏదైనా మనకు పండగలు అలాంటివి ఉన్నప్పుడు ఇటు నుంచి కూడా దర్శనానికి పంపిస్తూ ఉంటారట. చూడండి ఇక్కడ నుంచి చూస్తే వ్యూ ఎంత బాగా అనిపిస్తుందో. చాలా అంటే చాలా బాగుంది. చూడండి పైన ఈ చెక్కడాలు ఇవన్నీ చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ ఈ మండపంలో శుభకార్యాలు, పెళ్ళిళ్ళు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయట. చాలా బాగుంది కదా. ఇక నేను ఈ మండపం దగ్గర ఈ విధంగా కొన్ని ఫొటోస్ దిగి తెలంగాణ శ్రీరంగం యొక్క విశేషాలు చూడండి. ఈ లాస్ట్ పిక్ అయితే నేను గూగుల్లో సెర్చ్ చేసి పెట్టాను. ఎందుకంటే మనకు మా పిక్ అనేది చాలా సూపర్గా ఉంది. చుట్టూరుతా నీళ్ళు, మధ్యలో స్వామివారు, భూలోక వైకుంఠం. మరి మీ అందరికీ ఈ రంగనాథ స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఓకేనండి, బాయ్ బాయ్.